బుల్లితెరపై భీకర హారర్ ఫిల్మ్ అరుంధతి. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. సమాధిలో కుళ్లపెట్టి చంపిన కామాంధుడైన పశుపతి తిరిగి వస్తే ఎంత దారుణంగా ఉంటుందో చూపించారు. ఇప్పుడు ఏపీలో అధికారం కోసం కూడా చంద్రబాబు పశుపతిలా వచ్చేస్తున్నారు. అవును, ఈ డైలాగ్ అన్నది ఎవరో కాదు, మన సీఎం జగన్. డీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ అధినేత సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రేక్షకులను అలరించిన అరుంధతి సినిమాలో విలన్ పశుపతి పాత్రను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అనే పశుపతి అధికారం కోసం వదల బొమ్మాళి వదల అంటున్నాడు అని జగన్ వ్యాఖ్యానించారు. మీరంతా అరుంధతి సినిమా చూసారా? ఆ సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు అనే పశుపతి అధికారం కోసం వదల బొమ్మాళి వదల అంటున్నాడు అని వ్యాఖ్యానించారు. పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడని చంద్రబాబుపై సీఎం జగన్ సెటర్లు వేశారు. నోటికి వచ్చిన అబద్దాలు చెప్తున్నాడని అన్నారు. ఈ పశుపతి 2014లోనూ ఇదే మాదిరి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఇంటింటికి హామీ పత్రం పంపించాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, చేశాడా? పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు, చేశాడా? ఆడబిడ్డ పుట్టగానే మహాలక్ష్మి పథకం కింద 25,000 డిపాజిట్ చేస్తానని అన్నాడు. కనీసం ఒక్కరికైనా ₹1 డిపాజిట్ చేశాడా అని చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. ఇలా చంద్రబాబును పశుపతిగా జగన్ వేసిన సెటర్ అద్భుతంగా పేలింది. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో బాబును ఓ రేంజ్ లో వీడియోలు తయారు చేసి ట్రోల్స్ చేస్తున్నారు. విలన్ పశుపతి, ఏపీకి విలన్ పశుపతి అంటూ ఏకిపారేస్తున్నారు. నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల. మీరంతా అరుంధతి సినిమా చూసారా? అరుంధతి సినిమా చూసారా? ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వదల బొమ్మాలి వదల, వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పశుపతి. అరుంధతి, నిన్ను వదల, నీ వాళ్ళని వదల, సర్వనాశనం చేస్తా. ఈ పశుపతి